ఇక్కడ చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది, అంటే ఇటు సైడ్ పోవాలా లేకపోతే ఇటు ఇక్కడ అని చెప్పి. సో ఇక్కడ నుంచి రైట్ పోవాలి పైకి ఇట్లా. ఇది కూడా ఏం లేదన్నమాట పెద్ద పట్టుకోవడానికి సపోర్ట్. ఇదేమైతే ఫైనలా లేకపోతే అవు భాయ్ ఏ ఫైనల్ అయితే और ऊपर जा सकते और ऊपर చలో సావేరా నీకు నీకు సావే. అయ్యో వేడివేడిగా సారీ ఆదురా డబ్బు సార్ సర్లే బ్రో చాయ్ తాగితే అలవాటు అయిపోయింది. మస్తు మజా ఉంది తాగుతుంటే, అంటే ఇంట్లో వేసుకుని తాగితే ఇంత రాదు, ఇలా పైసలు పెట్టి పైకెక్కి తాగుతున్నాం కదా ఈ మాత్రం ఉంటుంది వాడికి. సో బ్రదరు నిమ్మసోడా మనోడే స్పాన్సర్ చేసిండు, సునీల్ బ్లాగర్ ఆయన ఛానల్ పేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మనకు కూడా పెద్ద ఛానల్ కాదనుకోండి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా ఏం లేదు, ఏదో చెప్పాలని చెప్తున్నా అంతే. ఇది రియలైజేషన్. ఓ కాకా ఒక్క నిమిషం చూడండి, వెనకాలకు చూపిస్తా. ఆహా నీకు సావేరా పక్కా చెప్తున్నా, నీకే పని అయిపోయింది ఇంకా, యు ఆర్ ఫినిష్డ్. ఏంది ఆహా జై హింద్. దిగాల్సిందే కదా. ఏంది ఇది మందు, ఇంజెక్షన్స్ అంటే డ్రగ్సా? ఓకే, సిగరెట్, ఆల్కహాల్, ఫైర్, నో ఫైర్, తగలడిపోద్ది కొంచెం అట్లా. ఇంకా పోవాలి మనం, ఇప్పుడే టాప్ కాదు, ఈ టానిక్లో పోవాలన్నమాట. ఇంకా వెళ్దాం కదా, తప్పదు కదా. ఇంకా స్ట్రెస్ కాలే, నేను ఇంకో ఫోటో ఎక్కుతా, మా నాన్న వాతెత్తా. పైకి వెళ్తున్నా కొద్ది మజా వస్తుంది చూడండి. నీలాగా అయ్యుంటుంది. మనోడి ఒక చిత్రం ఏంటంటే అలసటకి ఆవేదనకి మధ్యలో కొట్టుమిట్లాడుతుంది అనమాట, దిగలేక ఎక్కలేక అట్లుంది, వెనక్కి వెళ్ళలేక. అదేంటది చంద్రముఖి సినిమాలో ఆడు మధ్యలో ఆగిపోతాడు చూసిరా, గట్టుంది మన పరిస్థితి. అమ్మా హే సాయిరామ్, हरे राम कृष्ण जगन्नाथ प्रेमानंद. ये क्या हुआ? ट्रेकिंग हुआ. राधा कृष्ण हे प्रभु, हे हरे राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? चल इక్కడికి ఎక్కి చూద్దాం. ఇది ఇక్కడ కదా ఫొటోస్ దిగాల్సింది. సో ఇంకా పైకి వెళ్తున్నాం అన్నమాట. అదిగోండి అక్కడికి వెళ్ళాలి. మన ఇద్దరం ఒక ఫోటో తీసుకోవద్దు మరి, సెల్ఫీ వేసారు ఇక్కడ. ఇప్పుడు వేసారా మరి నైట్ వేసారో తెలియదు, ఒకసారి అడిగి చూస్తాను. నేనైతే క్యాంపింగ్ చేసేది ఉంటుంటే మరి ఫస్ట్ ఎత్తుండే కదా. ఉట్టే బండి కట్టుకొని తిరుగుతున్నాను నిజంగానే. బ్రో ఈ క్యాంపింగ్ ఎప్పుడు వేసారంట? ఇదిగోండి శివ టెంపుల్, పాండ్. ఓం నమ శివాయ. జనరల్గా ఏదైనా విష్ పెట్టుకుంటారు, ఇట్లా కావాలి అని చెప్పేసి కోరికలు కోరుకుంటారు కదా, ఇట్లా రాళ్ళు వేస్తారనమాట. బట్ ఇక్కడ వేస్తారని చెప్పి నాకు కూడా తెలియదు. లాస్ట్ టైం నేను అక్కడ వెళ్ళినప్పుడు ఏంటది పేరు మర్చిపోయినా, అదేమంటారు యాగంటి పోయినప్పుడు పెట్టినుండే ఇట్లా. సో కానీ అద్భుతంగా ఉంది లొకేషన్, ఇట్లా చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి, అయితే ఎవరిదో పెద్ద కోరికనే ఉంది. మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేసినాడు. ఎత్తనీకన్నా ఎట్లయిందయ్యా సామె మీకు? భలే పెట్టారయ్యా, ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టుంటారు కష్టంగా. ఏమండి మన ముందు ఇంత ముందుకున్న వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. మిస్టర్ ఎక్స్ప్లోరర్ పర్లేదు, వాళ్ళు కూడా బాగా చిల్లు ఉన్నారు. ఛానల్ పేరు అడిగారు, చెప్పిన గోల్డెన్ కలర్లా
ఉంటుందని చెప్పిన. అంటే మిస్టర్ ఎక్స్ప్లోరర్ తెలుగు అని పక్కన కొడితే మనకి బాగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ మనం సెర్చ్ హిస్టరీని బట్టి, మనం చూసే హిస్టరీని బట్టి మనకు వీడియో సజెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ అంతా హిందీ కాబట్టి వాళ్ళు హిందీ వాళ్ళకి అక్కడ వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే అందుకని పక్కన తెలుగు అని చెప్పి మెన్షన్ చేస్తున్నాం. అట్లా చేసినప్పుడు మనకు గోల్డెన్ కలర్ సింబల్ ఉంటుంది, మీకు తెలుసు కదా. అట్లా పర్టికులర్గా చెప్తే వాళ్ళు పర్టికులర్గా దాన్ని చూసుకుంటారు. ఇదేంటో మరి పోయినాక చూస్తాను నేను కూడా, నాకు తెలీదు. బ్రదర్ అయితే సునీల్ బ్రదర్ అది స్టోర్ రూమ్ అన్నట్టుగా చెప్పిండు. పాండ్స్ ఉన్నాయి కదా వాటర్ కోసం. వస్తుంది, ఎందుకు రాదు, కానీ షేక్ అవుతుంది. చెక్కిరంతా రాయిని ఇట్లా చేపలు ఉన్నాయి. చేపలు ఉన్నాయి మా ఇగో ఫిషెస్ ఉన్నాయి ఇంట్లో. పట్టుకొని కాల్చేద్దామా? ఇదిగోండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి చిన్న చిన్న చేపలు, బుడుక్కుమని మునుగుతున్నాయి అలా. ఇదేంటో మరి చూద్దాం ఉండండి. మనకు కనిపించిన వాళ్ళు సారీ వాళ్ళు అనుకున్నా, బట్ వీళ్ళు అది ఒకటేనా? ఆ బొక్కలో నుంచి వెళ్ళాలి ఏంటి లోపలికి? కొడుక కోటేశ్వరరావు కరస అయిపోతావు. నాకు తెలిసి ఇది స్టోర్ రూమేనా బ్రో అసలు? ఆహా ఏంటది సానో ఏదో ఏదో రాసిరది అర్థం కావట్లేదు. ఈ బొక్కలోకి మరి నేను వెళ్ళాలా లోపలికి? బ్రో ఇది పట్టుకో ఒకసారి వీడియో రికార్డ్ చేయి. మనం ఇట్లాంటి దూరపని చేయడంలో ఫస్ట్ కదా, అందుకే కోతిన కొడక. కానీ బ్యాగ్ తీసేస్తాను మంచిది, ఎందుకైనా మంచిది ఏంటి, అన్నింటికి మంచిది. అంటే నాకు తగ్గితే పడిపోతాను. ఓన్లీ లే బ్రో, పోతే పోయో ఏదో ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత. ఫ్లాష్ మోసుకోను, ఈ గడ్డేసి తల పెడతా. లేదు ఇక్కడ గడ్డ ఉంది అమ్మా, ఇంట్లో వేసి ఒక అగ్గిపుల్ వేసి అయిపోతుంది. లైటర్ ఉంది కదా బ్యాగ్లో, ఎట్లయినా ఫ్లాష్ అయితే లేదు. ఇక్కడ ఇచ్చి ఇవ్వండి ఒక్క నిమిషం, మళ్ళీ ఫ్లాష్ ఆన్ చేస్తుంది ఇంట్లో. ఇదిగోండి లోపల. ఓ కొడుక ఏం రాసిర్రా? ఏం రాసి స్టోర్ రూమా లేకపోతే ఖైదీలను పెట్టేదా? ఓ వెయిట్ 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 బ్రో, ఇక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి బ్రో, కుక్క పిల్లలు ఉన్నాయి ఇక్కడ. చేసిన కుక్క పిల్లలు ఉన్నాయి అట్లా. ఏం లేదు ఇంట్లో, ఏం లేదు, ఒకటిదే డొల్లా. వస్తున్నా నేనే బయటికి, పట్టుకో. వచ్చేవాళ్ళు అనమాట. ఓకే, ఒక యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళు సేఫ్టీ గురించి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అనమాట వాళ్ళు యుద్ధాలు కానీ అన్ని ఇక్కడ నుంచి చేసేవాళ్ళు అనమాట. అందుకే ఇలాంటి వాళ్ళు నీరు తాగడానికి కూడా ఇలాంటివి పెట్టేసుకున్నారు వాళ్ళు. అంటే మరి మీద నీరు దొరకవు కదా, వర్షపు నీళ్ళు వాళ్ళు తాగేవాళ్ళు. ఓకే, అంటే ప్రజలు మొత్తం ఇక్కడికి వచ్చారు పైకి? ప్రజలు కాదు, వాళ్ళు వారియర్స్, రాజు వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ నుంచి యుద్ధం చేశారు సోల్జర్స్. ఓకే, కింగ్. అయితే నాకైతే తెలీదు. ఆ సీ ఎలా కట్టారు అయితే స్టెప్స్ మాత్రం బాగానే కట్టారు నిజంగా. తోపు అది మామూలుగా అట్లా ఎక్కేటప్పుడే అంత కష్టం. వాళ్ళు చూడు, వాళ్ళు చెక్కుంటూ వచ్చినారంటే వచ్చారు. ఎక్కేటప్పుడు వాళ్ళు ఆయుధాలు పట్టుకుని రావాలి లిటరల్లీ. అయితే అందుకే మనం మళ్ళీ అప్పట్లో చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు బ్రో, హైట్ కూడా ఉండే ఎక్కువ ఉండేవాళ్ళు. వెపన్స్ ఒక్కొక్కటి మస్తు వెయిట్ ఉంటాయి. శివరాజ్ మహారాజ్ది ఒక వెపనే ఎన్ని కేజీస్ ఉంటుందంట. అన్ని కేజీస్ పట్టుకోవడానికి లేపడానికి కష్టము, ఆయన దానికి తిప్పిటాడు అంట. మళ్ళీ ఆయనకి శివరాజ్ మహారాజ్కి దుర్గామాత ఇచ్చిందంట కదా, అది కత్తి. దుర్గామాత ఇచ్చిన కత్తి అంటే యాక్చువల్గా అది. సో అందుకనే ఆయన ఏ వార్లో కూడా ఇంతవరకు ఓడిపోలే. కానీ ఎట్లా చచ్చిపోయినా నాకు తెలియదు, ఏదైనా వార్లో చనిపోయినా లేకపోతే లైక్ నార్మల్గా. నేను కూడా చూడలేదు, గూగుల్ చేసి చెప్తా వీలైతే, లేకపోతే మీరే చూడండి బ్రో. నేను ఇది ఎక్కి అది చూసేలోపు అయిపోయా. ఇంకెక్కువ రోజులు బతకలేదు ఇక, మా అంటే 4 దినాలు
అంతే అన్న 5 తిన రోజులు అది దినం పెడతారు. ఏదైనా సినిమా షూటింగ్ తీసుకోవచ్చు మంచిగా ఇట్లా ఈ గడ్డి నిదానమే పచ్చదనమే చిరు చిరు నవ్వుల పచ్చదనమే అట్లా పోవాలి. అమ్మా పర్లేదు, పైకి వచ్చినాక కొంచెం ఈజీ అయింది. మళ్ళీ పైకి ఎక్కినప్పుడు ఎట్లుంటుందో తెలియదు కదా. పైకి ఏం పర్లేదు, ఈజీగానే ఉంది. అంతే నేను ఎట్లుందో అట్లా చెప్తాను వ్లాగ్లో. ఎక్స్ట్రా చెప్పను, తక్కువ చెప్పను. ఎందుకంటే పట్టుకోరా, మేము వచ్చే వాళ్ళందరికీ చూస్తే కొంచెం అర్థమైపోవాలా. పర్లేదు ఒక్క స్ట్రెచ్ వస్తే అయిపోతుంది, మిగతా పైనంతా బాగానే ఉంటుంది అట్లా తెలిసింది అంటే మీరు ప్రిపేర్డ్గా ఉంటారు. లేకపోతే మధ్యలోనే అంత హార్డ్ చూసి రిటర్న్ పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. లాస్ట్ టైం అహోబిలం చూసినారు కదా, రిటర్న్ పోయిన వాళ్ళు. అట్లా రిటర్న్ పోకూడదు. వచ్చినామా, ఎక్కినామా, కొట్టినామా, వెళ్ళిపోయినామా, బస్ అంతే. గోల్ తీసుకోవాలి. దానికి నా పాటి సహాయం ఇది అనుకోండి ఇక. ఓకే అమ్మా, ఒక షైతోనే లాగెత్తున్నా, షై లాగుతుంది పట్టుకొని ఒకటే యాంగిల్లా. ఈ ప్యాచ్ కొంచెం మళ్ళీ హార్డ్ ఉంది, లైట్గా, పెద్దగా ఏం కాదు, చిన్నగా. పైకి ఇట్లా కలిసి చిన్నకాడికి ఇరికిన అనుకుంటా. వేరేం లేదు ఇక్కడ నుంచి వస్తారు. టెంట్ వేసి చూడండి, క్యాంపింగ్. ఇప్పుడు మనం పైకి ఎక్కాలి. హర హర మహాదేవ్. అట్లా హిందువుల హవా అట్లా ఉంటుంది గట్టిగా, మామూలుగా ఉండదు. మరి భయ ఎవరు ప్రకృతిని ఆస్వాదిస్తుండు గట్టిగానే. జై భవాని. సపోర్ట్ ఉందా? లేకపోతే వదిలేసారు. ఏదేమైనా సరే కదా నువ్వేకో. మెల్లిగా ఎక్కడకపోతే వదిలేసాయి. ఎవరురా పన్నడా? ఎలారా ఇంత టాలెంటెడ్ ఉన్నారేంట్రా? మెల్లిగా దిగేటప్పుడు वो तो टेंट में जगह नहीं तो इधर ऊपर से लेट थे आप, सो जाते हाथ से भैया आपके अभी नाम क्या आपका? ఉమేష్. అయ్యో ఆయన ఫ్రెండ్స్ ఆడ కింద టెంట్ వేసినారు కదా ఇంతకుముందుకి, వాళ్ళంట. ఆడ జాగలేదని చెప్పేసి పైకి వచ్చి అంటే మనమే అని కూడా మనకడ సైకిల్ దునియా ముందు ఉన్నారు ప్రపంచంలో. ఇక చూడండి మొత్తం కంప్లీట్ వ్యూ చూడండి ఇప్పుడు ఇక చుట్టూ. ఆహా, ఇది కదా మజా అంటే. ఇగో ముందే చెప్తానా, ఇంతకంటే నా హార్ట్ ట్రెక్ ఉంటే చెప్పురి, ఇచ్చిపడదాం ఈసారి. తగ్గేదే లేదు సార్. కళావతి దుర్గు వస్తా, మళ్ళీ వస్తా, పక్కా వస్తా. అండ్ కళావతి దుర్గు వస్తా అని చెప్పిన, ఇది హరిహర్ ఫోర్టే. కళావతి దుర్గు పోవాలి అంటున్నది, వస్తా, దాన్ని పక్కా వస్తా మళ్ళీ దానికి. అండ్ ఇంకొకటి ఏంటది, హిమాలయాస్ ఎక్కాలి. నా డ్రీమ్, వన్ ఆఫ్ మై డ్రీమ్, హిమాలయాస్ ఎక్కాల్సిందే ఏదో ఒక రోజు. ఆహా,
పీతలు సీత బాధ సీతది పీత బాధ పీతది అట్లా ఇంతకుముందు బ్రో ఇక్కడ పడుకున్నాడు ఒకడు ఆ పడుకున్నాడిని నెత్తి దగ్గర జొరింది నేను లేపుతాగా లేవనేవాడు దీనికి ఒక కొండి పోయింది బ్రో ఒకటే కొండి ఉంది చూడు ఏమ్మా ఎట్లుండవు అంత కుశలమేనా మా ఇంటి కూడా మొత్తం కోసి కూర ఉంటా నేను జరగకూడదు మీరు జరగకూడదు మీరు ఆడనే ఉండరు మీరు బ్రో జరగకూడదు జస్ట్ అక్కడనే ఉండదు తాగుతుంది చూడండి కొంచెం ఇక్కడ పోసిపోయి ఇంకా మన దగ్గర కవర్స్ ఉంటాయి కదా కవర్లో ప్లీజ్ నా వెనకాల క్లోజ్గా రా నువ్వు ఒక్కరు నాశనం చేస్తున్నావురా ఆ భయ్య పరిచయం అయింది ఇందాక అయినా ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటుండ్రా నువ్వు ఉండవు మొత్తం లాగ్ అంతా కంప్లీట్ చేసేసినాం ఇక్కడ వరకు పైకి కింద వరకు అండ్ ఇప్పుడు కిందికి వెళ్ళాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక లైక్ ఈ 360 degrees అంటే మొత్తం తిప్పి ఒక వీడియో చేసిన గింబల్తోని అసలు ఇంత షేక్ కాకుండా వచ్చింది మస్తు ఉంటుంది చూడండి అండ్ ఇన్స్టాగ్రామ్లో పెడతా అది కూడా వెళ్ళి చూడండి మస్తు అంటే మస్తు వచ్చింది ఇంత కూడా షేక్ కాలే అది చాలా మందికి మనకు షేర్ చేసుకోవచ్చు అంత బాగుందనమాట శివరాజ్ మహారాజ్ అంటే ప్యార్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు అట్లుంటుంది అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వరకు ఎంతమంది వస్తున్నారో అంటే ఒక 100 మంది వస్తాయి ఇక్కడ వరకు 10 మంది వస్తున్నారు అంతే అట్లుందనమాట అంటే చాలా మంది 10 మంది కూడా వస్తలేరు దానికి అయితే వీళ్ళు వచ్చినారు కాకపోతే బాగానే వచ్చారు వీళ్ళు లేడీస్ ఎక్కినారు ఇక్కడికి చాలా బెటర్ ఓకే మరి ఇక నేను కిందికి స్టార్ట్ అవుతా जय चलो शुरू करेंगे नीचे जाने के लिए हिंदी में ब्लॉग कर दूं मैं आपसे मगर इतना हिंदी नहीं आता बीच में बीच का आपको पूछना पड़ता है ये कौन सा वर्ड है ये कौन सा वर्ड है ऐसा जय भाई मैं और एक बार बोले तो पूरा क्या बोलते हो माउंटेन गिर जाते చలో ఇంకా వెళ్దాం స్టార్ట్ అయితే నేను కూడా కింది దిగేటప్పుడు వీడియో తీస్తా చూసుకోండి అట్లుంటది హిందువుల హవా అంటే ఇక్కడ ఓకే అదనమాట ముచ్చట చలో ఇంకా వెళ్దాం ఇంకా మస్తు లేట్ అయిపోయింది అండ్ మీకు చూపెట్టడం మర్చిపోయినా నేను ఒక బొగ్గ పట్టించుకున్నా కదా ఏడిపోయినా ఏదో ఒకటి మనకి అలవాటు కదా మర్చిపోయినా నేను చూపెట్టడం అవన్నీ అది నల్లగా ఒకటి కనిపిస్తుందా మీకు అది నా టీ షర్ట్ అనమాట ఇప్పటిదాకా మీరు వ్లాగ్లో చూసిన కదా ఎటుపోయింది ఇది ఉంది కదా అది అనమాట నా టీ షర్ట్ అనమాట ఇప్పుడు ఒక బొగ్గ పట్టించుకున్నా ఇడిచినా కదా నేను ఇప్పేసి వేరే దాని మీద ఫోటోలు దిగుతుంటే బొగ్గ పట్టిపోయింది మనకు అలవాటే కదా డీమార్ట్లో 150 రూపాయలు పెట్టుకున్నారా దాన్ని దరిద్రుడా ఇవ్వండి చిక్కీలు తిన్నాం వాళ్ళకి ఇచ్చినాం మనవాడు కూడా తిన్నాడు సో ఇప్పుడు జోడించి కొట్టేస్తారు కదవా ఇంకా చలో జై శివాజీ అంటే అలవాట్లో పొరపాటు ఎక్కడప్పుడు ఉన్న కష్టం అందుకే 4 క్లాసులు ఈజీ తింటాం నువ్వుగా పట్టుకుంటా తమ్ముడు పెట్టు పెట్టు కిందికే ఈ కాలు కిందికి నాకు సో ఇట్లుందనమాట దిగడం ఇగో అది ఓ నీ అక్క పడేటోని జర్ర అయితే ఈ వీడియో ఇవ్వగా నా పంగా కలుగుతుంది ఇలా ఫాస్ట్ ఫాస్ట్ రన్ను 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 అది రాజామో లాగెత్తురోయ్ సో ఇడికి ఈజీ ఇక చలో రిటర్న్లో ఏం చూపిస్తా కానీ మిగతా మంచి మంచి ప్లేసెస్ మాత్రం చూపిస్తాం మళ్ళీ ఇంకా రిటర్న్లో కూడా బాగుంది కదా ఇది
వాటరు, కొండలు, గుట్లు, రాళ్ళు, రప్పలు. ఏ ధైర్యంతోనే అర్థం కాలే. ఉగ్రస్తంభం ట్రెక్, కానీ ఇదే డేంజర్. అంతే మోటివేషన్. ఎందుకంటే అహోబిలం అనేది ఉగ్రస్తంభము ట్రెక్ చాలా దారుణంగా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఇది ఎక్కినాం కదా, బట్ ఇదే తోపు అనమాట, చాలా డేంజర్ ఉంది. హాయ్. సో టెంట్ మనోళ్ళు వీకేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడాక మనోడు ఇక్కడ ఉండను కదా, మనం పెద్ద మనిషిని చూసినాం కదా ఆడ, ఆయన బ్రో కిందికి ఎట్లా దిగాలి అని అడుగుతున్నా. వచ్చినవాడే నీకు తెలియదా బ్రో అంటే, ఏమో బ్రో గుర్తులేదు, నైట్ టైం వచ్చిన కదా అంట. గట్టిగా తాగి కూర్చున్నట్టుండు, అందుకే ఎటు సోయలేదు. పని దిగేటప్పుడు పర్లేదు, బాగానే దిగింది ఫాస్ట్గా. మందు ఏదైనా చేస్తుంది, రిస్క్ లేదు, లైఫ్లో రిస్క్ లేదు. కూడా మనకు ఫ్రెండ్స్ అయింది అనమాట, ఇంతమంది చూపించినా కదా, వాళ్ళతో పాటు కలిసి వెళ్తున్నాను నేను కూడా. ఒక్కొక్క మెట్టు చెప్పినా కదా, నా నీస్ కంటే హైట్ ఉన్నాయి, ఆవిడని దిగాల్సి వస్తుంది. వాళ్ళు చూడండి ఎట్లా దిగుతున్నారు, అట్లా మనం కూడా అట్లనే దిగాలి. బట్ నాకు అంత అవసరం లేదో అనిపిస్తుంది, కానీ తప్పదు కొన్నిసార్లు. ఇగో ఛార్జింగ్ పెట్టి మళ్ళీ నేను రబ్బర్స్ పెట్టినా కదా, అట్లా ఫోన్కి అది ఇయర్ ఫోన్స్ అది ఏమంటారు ఛార్జింగ్ కనెక్ట్ చేసి వ్లాగ్ తీస్తున్నాను నేను. ఇంత కష్టపడి వ్లాగ్ తీస్తున్నప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఇట్లాంటి ఇంకెన్నో ఏముది అవుతుంది. అదనమాట ముచ్చట. సో ట్రై టు ఎంకరేజ్ అస్. నేను కూడా యూట్యూబరే కదా, నేను కూడా ఎంకరేజ్ చేయండి కొంచెం. ఎందుకయ్యా మీరు ఇంట్లో కూర్చొని సబ్స్క్రైబ్ బటన్ జస్ట్ ఒక ట్యాప్ చేయండి. అవసరమైతే ఆ బెల్ బటన్ పైన చెప్పులు గిప్పులు అవన్నీ షాటలు ఉంటాయి, అవి కూడా ఇచ్చేది, మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఎట్లా ఎక్కాల్సి వస్తుంది, కూడా ఎట్లా ఎక్కుతున్నారు. అంత కష్టపడి ఎక్కాలన్నమాట, ఇట్లుంటుంది. నేను ఏదో ఈజీ అనుకుంటున్నాను, కానీ అయితే 95 degrees కంపల్సరీ, 85 degrees ఇట్లా పోవాలి. దిగుతూనే ఉండాలి, దిగుతూనే ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట దిగేటప్పుడు, లేదంటే దొర్లుకుంటూ కిందికి వెళ్ళిపోతాను. చూడండి కొంచెం స్లిప్ అయినా, 1 సెకండ్ కొంచెం స్లిప్ అయినా అక్కడ కింద ఉంటాం, డైరెక్ట్ బైక్ దగ్గర. మన బైక్ పరిచిన డైరెక్ట్ అక్కడ ఉంటాం, కానీ బాడీ ఒకటే పోతుంది, పైనుంచి వాళ్ళ సోల్ ఇట్లా చూస్తుంటది, పోతుందా బాడీ, పోతుంది. అట్లుంటది. సరే వెళ్దాం ఇక, స్టార్ట్ బ్రో. సో సగం దూరం కూడా రాలే ఇంకా, మా 30% వచ్చినాం. మన బైక్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆ డబ్బాల వెనకాల ఉందన్నమాట. అవి ఇట్లుంది వ్యూ. వర్త్ ఇట్లా పోవాలి. ఇదే దారుణ డేంజరస్ అంటే ఇది. ఆ ఒకటి ఆ డోర్ దగ్గర చుక్కలు కనిపిస్తాయి ఆడనైతే. నేను పోతాను, నాకు కిందికి పోతాను. ఇక్కడ నుంచి ఎందుకు తీయలేదు అంటే పట్టుకోవడానికి దిగడానికి ఇబ్బంది ఉంది. దాంట్లోనూ నేను బ్యాగ్ రివర్స్లో వేసుకున్నా, అంటే ఇట్లా వెనకేసుకుంటే ఏంటంటే కొంచెం లగేజ్ ఎక్కువ ఉన్నట్టు ఉంది అది. సో వెనకాల ఇట్లా స్టెప్స్ అవి తగిలినాయి అనుకో, డైరెక్ట్ పాతాళలోకానికి పోతుంది అని. అమ్మో చెప్పినా కదా, అట్లా అయిపోతున్న పరిస్థితి. ఉండవు అక్కది. అబ్బో తలకు దెబ్బ తగిలింది. ఇట్లా వంగిపోవాలన్నమాట. నేనేమో క్యాబ్ పెట్టుకున్నా కదా, సరిగ్గా కనిపించలేదు, తలకు తగిలింది నాకు. నాకు కావాలని కోరుకుంటా కదా. बोलो नोट सब्सक्राइब टू हिम लाइक ऐसा मेरा मिस्टर एक्सप्लोरर. मिस्टर एक्सप्लोरर है हमारे साथ में. अभी हम महाराष्ट्र के हरिहर किले में है और बहुत अच्छा वीडियोस और बहुत अच्छा इंफॉर्मेशन कलेक्ट करते हैं ये. इनके साथ बहुत मजा है ट्रैक करने के लिए. इनको सब्सक्राइब और लाइक कीजिए सभी. थैंक यू वेरी मच. ఈ డోర్ దగ్గర నుంచి సగం వరకు అయితే వచ్చేసినాం కిందికి, ఇంకా సగం ఉందన్నమాట. ఇక వీళ్ళ మంచి మనకు ఫ్రెండ్స్ అయిపోయినారు, బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఇక్కడ మహారాష్ట్ర నుంచి, బెంగళూరు నుంచి అంట. సో ఇంతకుముందు చెప్పినా నేను, మేము కూడా బెంగళూరు నుంచి వచ్చినాం నైట్ అని చెప్పేసి అన్నాం. ఇవ్వండి ఇగో మన బ్రో సునీల్ బ్రో, మన దుష్మన్ గారు పైన ఉన్నాడు. లొకేషన్ ఎంజాయ్ చేయండి కాసేపు.
వెళ్ళి మెల్లగా దిగుతున్నాడు, మనం కూడా మెల్లి పోదాం. ఇది చూడండి ఎంత బాగుంది అసలు, నాకు లిటరల్లీ చెప్తానా. ఆహా, మళ్ళీ ఇంకోసారి ఇదైతే ఎక్కను కానీ ఒకసారి ఎక్కింది మనకు చాలు, ఎందుకంటే 100% ఎంజాయ్ చేస్తాం ఆ ప్లేస్ని. సో మిగతాదంతా వేరే ట్రెక్ కళావతిని దొరికి సార్ రెయిన్ పడ్డప్పుడు రావాలని చెప్పి ట్రై చేస్తాం. కాకపోతే ఇప్పుడు మంచి గ్రిప్ ఉన్న చెప్పులు తెచ్చుకోవాలి. ఇది చెప్పినా కదా స్లిప్ అవుతున్నాయి, స్లిప్ అవడం మీన్స్ ఇట్లా టిల్ట్ అవుతున్నాయి, అటు మడత పడుతున్నాయి, కాలు మడత పడుతున్నాయి. సో అట్లా కరెక్ట్ కాదు కదా. సో ఓకే, దాదాపు కిందికి వచ్చేసాం అనమాట. సో వాళ్ళు వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ పార్ట్నర్స్, ఎల్లో కలర్ బ్లూ షర్ట్ అండ్ బ్లాక్ షర్ట్ వైట్ కలర్ షర్ట్ అనమాట. సో అట్లా పార్ట్నర్స్ లాగా వచ్చినారు వాళ్ళిద్దరు. ఆల్రెడీ ఇంతకుముందు కాదు ప్రొఫైల్ ఫోటో చూసిన నేను ఫోన్లో. సో లక్కీ పార్ట్నర్స్ లిటరల్లీ అట్లా వస్తాయి, ఎందుకంటే ట్రెక్కింగ్కి వాటికి సపోర్ట్ చేయాలంటే చాలా. అది కాదు, నాకు అర్థం కాదు ఏది ఎటు పోవాలా ఎటు పోతుంది. నేను చెప్పిన ఇది నాకు ముందే స్నేక్ లెక్క ఉందని చెప్పిన, అది ముందే చెప్పానా. ఆ స్నేక్ లెక్క ఉందంటే మీరు నమ్మల, నాకు ఫనీ అంట దాని పేరు. వైట్ హార్ ఐధామ్ బన్నాదర్, ఇది స్కోటిష్ కాడ దుర్గావాడి వాటర్ ఫాల్ చూడండి ఎట్లుందో. ఒక్క సెకండ్ షాక్ అయిపోయినా, వెళ్ళేటప్పుడు చూడలేడింది, ఇప్పుడు చూస్తున్నా. ఒక్క రోడ్డు చక్కగా చూపిస్తుందా అది. అమ్మ చూడండి, యాక్చువల్గా దానికి పోవాలని ఉంది కానీ ప్రజెంట్ చాలా టైం అయిపోయింది, హోటల్ కూడా టైం అయిపోయింది. వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్తారు పక్క. ఎంత వేస్తాడు అని చెప్పి తెలియదు, మేబీ 1000 వేస్తాడు. ఐ మీన్ 500 ఇచ్చాం కదా, ఇంకా 500 ఇట్లా ఛార్జ్ చేస్తాడు. సో వీలైతే ఏం చేస్తామంటే బ్యాగ్స్ అన్న అక్కడ రూమ్లోనే పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చేసి చుట్టుపక్కల ఉండే తిరిగి ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతాం ఇంకా షిరిడీకి. అదనమాట ప్రస్తుతానికి ఉన్న ప్లాన్. రేపు మార్నింగ్ షిరిడీ విజిట్ చేసుకొని మిగతా ఏమైనా ఉంటే అక్కడ మంచి ప్లేసెస్ ఉంటే చూసేసి అక్కడ నుంచి స్టార్ట్. కిందికి వచ్చేసినాం మనము. ఇది చూడండి, అక్కడెక్కడో ఉండే ఇక్కడ వరకు వచ్చాం, ఇక్కడెక్కడో ఉండో అక్కడ వరకు వెళ్ళాం. అట్లా ఉంటుంది అనమాట మనతో. ఇగో అందా మొత్తం గ్యాంగ్ అనమాట. సో ఇడు మొన్న పడ్డాడు గుర్తుందా మీకు? ఇప్పుడు పడేటోడు జస్ట్ మిస్, పడిపోతే చచ్చిపోతే అయిపో అనుకున్నా నేను. మిస్ అయిపోయారా నేను, ఈసారి మిస్ అవ్వంటుడు కంపల్సరీ నేనే చంపేస్తా నిన్ను నువ్వు రావకపోతే. చలో ఇగో నెక్స్ట్ బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోయి రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత తినాలి డైరెక్ట్ లంచ్. ఇక బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఏం లేవు. ఆల్రెడీ ఇప్పుడు చెప్పడం మర్చిపోయినా, కీరా తిన్నా అండ్ వెళ్ళేటప్పుడు లెమన్ తాగినాం. ఆడ అవి తిన్నాం, దాన్ని ఏమంటారు చిక్కీ తిన్నాం, లోనావాళ్ళ చిక్కీ అట్లా. అరే పరువు తీయక నాకు అర్థం కాదు, గరం లెమన్ జ్యూస్ ఏదో మిస్ అయిపోయి వచ్చింది గరం అని దాన్నే పట్టుకుని అన్నీ వేసుకుంటారు వీళ్ళు. సరే పోనీ పైకని కింద వరకు వచ్చేసినాం. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ చూపించింది, మళ్ళీ ఇక్కడికి వచ్చాం అనమాట. మన బైక్స్ దగ్గరికి వెళ్ళి నేను బైక్ స్టార్ట్ చేస్తాను. ఇక మిగతా వ్లాగ్ ఏదైనా ఉంటే బైక్ పైన చెప్తా, లేదు అంటే రోడ్లు మాత్రం దరిద్రంగా ఉన్నాయి, మరీ దారుణంగా ఉన్నాయి అవి. అక్కడ మీకు కారు కనిపిస్తుంది కదా వచ్చేది, చిన్నగా కనిపిస్తుందా? ఒక నిమిషం, ఎంత స్లో వస్తుంది చూడండి. అది అంటే అర్థం చేసుకుంటే రోడ్ ఎంత దరిద్రంగా ఉందో అట్లా అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు రూమ్కి వచ్చేసినాం, ఫ్రెష్ అప్ అయిపోయినా, స్నానం చేసినాం. త్రయంబకేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాం. దానికంటే ముందు లంచ్ చేయాలి, లంచ్ చేసేసి వెళ్తాం, ఎందుకంటే ఫుల్ కడుపులో కాలుతుంది. సో తినేసి వెళ్ళిపోయినామంటే దాని తర్వాత రూమ్కి వచ్చేసేసి కాస్త ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అవ్వాలి, రెస్ట్ తీసుకొని మంచిగా లొకేషన్ చూద్దాం అనుకుంటున్నాం. లేదు అంటే ఇప్పుడు ఎందుకంటే రూమ్ ఖాళీ అయిపోవడం రీజన్ ఏంటి అంటే ప్రజెంట్ మాకు ఈ సామాన్ అంతా ప్యాక్ చేసేంత ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు ఫస్ట్ థింగ్. మళ్ళీ కూడా ఏంటంటే సాయంత్రం వరకు ఉండేసి సాయంత్రం నుంచి స్టార్ట్ అవుదాం అన్నట్టు అనుకున్నాం. ఆ లోపు మిగతా లొకేషన్స్ కంప్లీట్ చేస్తాం. మళ్ళీ లగేజ్ చేసుకొని తిరగాలి చేయాలంటే పెద్ద హెడేక్ అవుతుంది. ఇది ఎందుకు హెడేక్ అని చెప్పేసి ప్రజెంట్ మేము వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు వెళ్ళేసి తినేసి టెంపుల్ నుంచి మీద వేరే ప్లేసెస్ విజిట్ చేసుకొని అప్పుడు రూమ్కి వస్తాం. మళ్ళీ రిటర్న్ రాము ఇంకా. ఓకే, లంచ్ దగ్గర కలుస్తాం. మళ్ళీ మీల్ స్టార్ట్ చేసినాం అనమాట. 3 చపాతీలు వచ్చినాయి, ఒక చపాతీ తీపిచ్చేసిన, రైస్ ఎక్కువ తింటా అని చెప్పిన. సో ఒక చపాతీ అయిపోయి తింటాం. బాగున్నాయి, పర్లేదు, మీల్స్ అయితే టేస్ట్ బాగానే ఉంది. రైస్లోకి ఎలా ఉంటుందో తెలీదు, అందుకే చపాతీలో తిన్నా. రైస్లో ఎలా ఉంటుందో తెలీదు అన్నాడు కానీ డిఫరెంట్గా ఉంది, బాగుంది టేస్ట్ అయితే.
చూసారు కదా మొత్తం తినేసిన. అండ్ సెకండ్ టైం రైస్ పెట్టుకొని మరీ తిన్న దాంట్లో, అంత బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ వాడికి వేసిన పాపడ్ కూడా వాడు తినలే, ఆ పాపడ్ కూడా ఎక్స్ట్రా నేనే తిన్నా. చాలా అంటే చాలా బాగుంది. బయటకు వెళ్ళాక హోటల్ పేరు చూపిస్తా, మీరు ఇక్కడ వస్తే ట్రై చేయండి, నాకైతే నచ్చింది. ఏదో హోటల్లో మనం తిన్నది బాగుంది ఫుడ్, ఎగ్జాక్ట్లీ జస్ట్ టెంపుల్ ఎంట్రీకి ముందే అనమాట. సో మీరు ట్రై చేస్తే ట్రై చేయండి, నాకైతే నచ్చింది. ఫుల్ మీల్స్ తీసుకొని తిన్నాం. ఇక్కడ పెయిడ్ పార్కింగ్కి 50 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఎందుకు డబ్బులు బొక్క అని చెప్పి మళ్ళీ అది 1 అవర్కి అన్నట్టుగా ఇట్లుంటుంది, అంత కానిపని అని చెప్పేసి ఆ హోటల్ ముందే ఆయనకి చెప్పేసిన, మీ హోటల్లో తిన్నది మరి ఈయన పెడతా అని చెప్పేసి అంటే, సరే భయ్య పెట్టేసేయండి అని చెప్పేసి అన్నాడు. పాపం చూడండి ఎట్లా తయారు చేసిరు, ముఖానికి అంత మేకప్ అంతా వేసిరు. కడుపు నిండా తిన్నా. ఇన్ని రోజుల తర్వాత ప్యూర్ మీల్స్ అట్లా తిన్నా, చికెన్ లేకుండా. నాతో పాటు ఉన్నారు కదా ఒకడు, చికెన్ అని చెప్పి చంపుతున్నా అని చెప్పినా కదా మీకు ఆల్రెడీ. ఇవాళ తిన్నా ఏ చికెన్ లేకుండా హాయిగా. ప్యూర్ వెజ్ అంటే ప్యూర్ వెజ్, ఇంకా పప్పులు సాంబార్లో. క్యూ స్టార్ట్ అయిపోయింది ఇక. ఎన్ని రోజుల తర్వాత తెలుగు వింటున్నాను సరిగ్గా, అంటే నేను గర్ల్స్ కూడా మాట్లాడడం, బాయ్స్ అయితే అక్కడక్కడ కలిసిరు అనుకో సుశీల్గా. అట్లా తెలుగు మాటలు తెలుగు బూతులు అది ఒక రకంగా ఉంటే మనకి ఒక ఆనందం, ఒక ఆహ్లాదం. కొడుక కోటేశ్వరు ఇంత పబ్లిక్ ఉన్నది ఏందరయ్యా స్వామి, ఏదో తొందరగా అయిపోతుంది అనుకుంటే అయిపోతాం, మనం వేరే చూద్దాం అనుకున్నా, అయిపోయినట్టే. కథ 2 గంటలు ఉన్నాడు పెద్ద మనిషి షాప్ అయినా, 2 గంటలు నిజంగా పట్టేటట్టు ఉంది. ఎంత పని కొడుక ఓ దేవుడు ఇట్లా స్వామి. అది మెయిన్ ఉన్నట్టు చూడండి. సో మనల్ని షూట్ చేయలేదు, బట్ వాళ్ళు మాత్రం కెమెరాలు పెడతారు. రెండు గంటలకు ఎక్కువ అవుతుంది ఇప్పటికి మేము లైన్లో నిలబడి. శివయ్య. సో సాయంత్రం టెంపుల్ దగ్గర వ్లాగ్ సరిగ్గా తీయలేదు, దాని అనివార్య కార్యాల వల్ల తీయలేదు అనమాట. సో రేపు మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. నీ అక్క ఆగ్రహమై. బాయ్, గుడ్ నైట్. బాయ్.